హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ పెన్షన్ల గోల అనేది చాలా ఉంటుంది చాలాప్పటి నుంచి. సో నోటీసులు వచ్చిన వాళ్ళకి మరీ ఎక్కువ టెన్షన్ అయిపోతుంది. మరి పెన్షన్లు వస్తాయా లేదా, కొత్త సదరన్ సర్టిఫికెట్ల పాత పర్సెంట్ కంటే చాలా తక్కువ వేసిండ్రు, మరి మా పరిస్థితి ఏంటి? కొంతమందికి టెంపరవరీ ఉంది, కొంతమందికి పర్మనెంట్ ఉంది, కొంతమందికి 40% కంటే తక్కువ ఉంది, కొంతమందికి 40% కంటే ఎక్కువ ఉంది. 85-90% ఉన్న వాళ్ళకు కూడా 60-70% వచ్చేసింది. మరి ఏంటి మా పరిస్థితి? 15,000 నుంచి 6,000 చేసిండ్రు అని చాలామంది పెన్షన్ టెన్షన్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా పడుతున్నారండి. అయితే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ పెన్షన్ల మీద ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే, ఎవరైతే 40% కంటే ఎక్కువగా ఉండి, గుర్తుపెట్టుకోండి, 40% కంటే ఎక్కువగా ఉండి కొత్త సదరం సర్టిఫికేట్లో, పాత దాంట్లో కాదండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో 40% కంటే ఎక్కువగా ఉండి వాళ్లకు టెంపరవరీ అని ఉంటుంది. ఇక్కడ తాత్కాలికమైన పెన్షన్ అంటే ఫ్యూచర్లో వీళ్ళ అంగవైకల్యం బాగవుతుంది అని ఒక వాళ్ళకు టెంపరవరీ అని ఉంటుంది అనమాట. సో ఈ టెంపరరీ వాళ్ళకు కూడా పెన్షన్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి గతంలో నోటీసులు పంపించిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దీంతో చాలామందికి టెన్షన్ అయిపోయింది. 40% కంటే ఎక్కువగా ఉంది, అయినా కూడా టెంపరవరీ ఉన్నందుకే ఎందుకు పెన్షన్లు కట్ చేస్తున్నారు, కొంపదీసి మాదేమైనా కట్ అయిపోతుందా పెన్షన్స్ అని చెప్పేసి పెన్షన్దారులందరూ చాలామంది కూడా భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళందరికీ ఊరటించడం జరిగిందనమాట. అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. అదేంటి అంటే, 40% కంటే ఎక్కువగా ఉండి ఒకవేళ టెంపరవరీ అని ఉన్నా కూడా మీకు 6,000 రూపాయల పెన్షన్ యథావిధిగా కంటిన్యూ అవుతుంది, వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 40% కంటే ఎక్కువ ఉండి టెంపరవరీ ఉంటే మాత్రం 6,000 రూపాయలు అనేది మీకు వస్తుంది. 40% తక్కువ ఉన్న వాళ్ళకు మొత్తానికి పెన్షన్ రద్దు చేసిండ్రు. దాదాపుగా 80,000 మంది పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది. 40% కూడా తక్కువ ఉన్న వాళ్ళు అంటే గతంలో వాళ్ళది గతంలో సదరన్ సర్టిఫికేట్లో 60%, 70% ఉన్నా కూడా ఇప్పుడు కొత్త సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళకు 40% అంటే తక్కువగా ఉంది. సో వాళ్ళందరూ 80,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ పెన్షన్లు రద్దు చేసిండ్రు. లేదు, మేము 40% కంటే ఎక్కువ లేము, మాకు నిజంగానే అంగవైకల్యం ఉంది, మేము 60%కి అర్హులం ఉన్నాము, గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మాకు అంతే రావాలి, మాకు పెన్షన్ ఖచ్చితంగా రావాలి మీరు అనుకున్నట్టయితే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్పింది. అప్పీల్ చేసుకొని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత అందులో వచ్చిన తర్వాత దానికి మళ్ళీ కొత్త అప్డేట్ ఇస్తారు. ఓకేనా? 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళకు పెన్షన్లు మొత్తానికి రద్దు చేసిండ్రు. 40% కంటే ఎక్కువగా ఉండి టెంపరవరీ ఉన్న వాళ్ళకు కూడా రద్దు చేస్తామని నోటీసులు పంపించరు. కానీ వాళ్ళకి ఇప్పుడు పెన్షన్లు కంటిన్యూ చేస్తున్నారు 6,000 రూపాయలు. అయితే కొంతమందికి ఏంటి అంటే, గతంలో 95% కూడా ఉంది, అంటే 15,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికెట్ల వాళ్ళకు 85% కంటే తక్కువ పడిపోయింది. మరి వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 కూడా ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా 6,000 రూపాయలు అనేది చేస్తున్నారు. లేదు, మేము 15,000 రూపాయలకి మేము అర్హులం అనుకున్నట్టే మీరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కానీ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఎవరుకుందంటే, 40% కంటే తక్కువగా వచ్చిన వాళ్ళకి, అర్హత ఉన్నా కూడా 40% కంటే తక్కువ వచ్చిన వాళ్ళకి, మేము నిజంగా ఈ పెన్షన్లకు అర్హులము, మాకు 6,000 రూపాయలైనా ఖచ్చితంగా రావాలి అనుకున్న వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. 40% కంటే ఎక్కువ ఉండి టెంపరవరీ, పర్మనెంట్ ఉంటే పర్లేదండి, కానీ టెంపరవరీ ఉంటే చాలామంది భయపడుతున్నారు. మాకు కూడా పెన్షన్లు నోటీసులు పంపించేసరికి చాలామంది భయపడుతున్నారు. నిజంగా పెన్షన్లు వస్తాయా, మరి నిజంగానే కట్ అయిపోతాయని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. అలా ఒకవేళ 40% కంటే ఎక్కువ ఉండి టెంపరవరీ వాళ్ళకు కూడా కట్ చేసినట్టయితే ఆ 80,000 రద్దు చేసిన పెన్షన్లు కాస్త 1,15,000 దాకా వెళ్ళిపోయేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్లకు ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. టెంపరవరీ వాళ్ళకు కూడా వీళ్లకు పెన్షన్లు కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళకి యథావిధిగా సెప్టెంబర్ 1 నుంచి యథావిధిగా పెన్షన్లు అనేది కంటిన్యూ అవుతాయి. సో ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నుంచి ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో మాకు టెంపరవరీ ఉంది, మాకు వస్తుందా రాదా అనుకున్న వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాస్త ఊపిరి పీల్చుకోండి, మీకు కూడా పెన్షన్లు కంటిన్యూ అవుతుంది. సో వీడియో మీకు తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. అలాగే మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసాం, చిన్న అప్డేట్స్ కూడా అందులో పెడుతూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి అందులో ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం.